మహిమ, ప్రభావము, ఆధిపత్యము, ఆరాధన, స్తోత్రము, స్తుతి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామానికే కలుగునుగాక. ఆమేన్. మరి ప్రభునామ పేరిట నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనునికి, సంఘానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన నెలలో మరి సంఘ కాపరిని దేవుడు సౌత్ ఆఫ్రికా తీసుకుని వెళ్ళి ఆయన పరిచర్లో వాడుకొని క్షేమంగా తిరిగి తన సొంత ఇంటికి చేర్చాడు. హల్లెలూయా. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. సత్యం గారు తన ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి చక్కగా దేవుని దాసుని దేవుడు వాడుకొని మళ్ళీ నడిపించారు. మరి మన ప్రభు ఎప్పటికప్పుడు మునుపటి కంటే అధికమైన మేలును దయచేసేవాడు. మన ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే మనల్ని అంతకంతకు హెచ్చిస్తాడు, దీవిస్తాడు. కనుక మరి తుమ్మల గంగాధర గారి ద్వారా దేవుని కృపచేత ప్రారంభించబడిన ఈ పరిచర్య ప్రభు రాకడ వరకు కొనసాగే పరిచర్యగా ఉంటుందని నమ్ముతూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ దేవుని వాక్యం నుండి మరి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటల వైపు మన హృదయాలను కేంద్రీకరించాలని ఆశపడుతున్నాను. చదవండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు వెక్కిపోదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చెదను. తల్ల ఉంచుదాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పునరుద్ధాన దినంలో మరోసారి మా ప్రియులతో కలిసి మహాకాశములు పట్టజాలని దేవుడు, అత్యున్నత సింహాసనాసీనుడైన మిమ్ములను ఆరాధించడానికి, మీ నోటి మాటను ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు. అల్పుడను, అయోగ్యుడను, నిష్ప్రయోజకుడిని, మట్టివాడిని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని హృదయంలో మీరు పెట్టిన తలంపు మీ బిడ్డల హృదయంలో చేర్చి పరిశుద్ధాత్మ తండ్రి మీరు కార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం ప్రభు మనకిస్తున్న సందేశము, ప్రభువు నీకు ఇచ్చిన వాటిని నువ్వు ఏం చేస్తున్నావు, లేక ప్రభువు నాకు ఇచ్చిన వాటితో నేనేం చేస్తున్నాను. ఈరోజు అంశం ఏంటంటే ప్రభువు నీకు ఇచ్చిన వాటితో నువ్వేం చేస్తున్నావు, ప్రభువు నాకు ఇచ్చిన వాటితో నేనేం చేస్తున్నాను. మన ప్రభు ఇచ్చేవాడు. హల్లెలూయా. లాక్కునేవాడు కాదు. మన దగ్గర చేయి చాపేవాడు అంతకన్నా కాదు. మన ప్రభు ఇచ్చేవాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో హిజ్కియా అనే రాజు జీవితంలో దేవుడు ఏమిచ్చాడు, ఇచ్చిన వాటిని అతను ఎలా వాడాడు, మన జీవితంలో కూడా దేవుడు ఏమిచ్చాడు, వాటిని మనం ఎలా వాడుతున్నాం అనేది ఈ దినం ప్రభు మనకిస్తున్న సందేశం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మొదట తానే రాజుగా ఉండి పరిపాలించాలి అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ఒప్పుకోలే.
మా చుట్టూ ఉన్న వాళ్ళకి రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు కావాలి అని తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? దేవుని మీద తిరుగుబాటు చేశాడు. వాళ్ళ తిక్క అనర్చడానికి దేవుడు వాళ్ళకి రాజులను ఇచ్చాడు. మొదటిగా సౌలు, తదుపరి దావీదు, తదుపరి సొలొమోను దేవుడు రాజుగా ఇచ్చాడు. సొలొమోను మరణించిన తర్వాత సొలొమోను యొక్క పాపాన్ని బట్టి, అవిధేయతలను బట్టి రాజ్యము రెండుగా విడిపోయింది. ఎవరిని బట్టి? సొలొమోను యొక్క అవిధేయతలను బట్టి, పాపాన్ని బట్టి రాజ్యం రెండుగా విడిపోయింది. 10 గోత్రాలు కలిగిన రాజ్యాన్ని ఉత్తర రాజ్యం అని, ఇశ్రాయేల్ రాజ్యం అని పిలిచారు. బైబిల్లో ఇశ్రాయేల్ వారు ఉత్తర రాజ్యం అంటే 10 గోత్రాలు కలిగిన రాజ్యం. అలాగే 2 గోత్రాలు కలిగిన యూదా బెన్యామీను గోత్రాలు కలిగిన రాజ్యాన్ని దక్షిణ రాజ్యం అని, యూదా రాజ్యం అని, యూదావారని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ 10 గోత్రాలు కలిగిన ఇశ్రాయేల్ రాజ్యాన్ని మొత్తం 19 మంది రాజులు పరిపాలించారు. అందులో ఒక్కడు కూడా మంచోడు లేడు, అందరూ దుర్మార్గులే. ఈ 2 గోత్రాలు కలిగిన రాజ్యాన్ని దావీదు సంతతి వారు పరిపాలించారు. మొత్తం 20 మంది పరిపాలించారు. రెహబాము మొదలుకొని ఆఖరి వాని కొరకు 20 మంది పరిపాలించారు. ఆ 20 మందిలో 8 మంది మంచివారుగా గుర్తింపబడ్డారు. అందులో ఒకడు హిజ్కియా. హల్లెలూయా. హిజ్కియా ఒక మంచి రాజుగా గుర్తించబడ్డాడు. దానికి ప్రధానమైన కారణం దేవుని వాక్యం చూస్తే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. 2వ రాజుల గ్రంథం మూసారండి బైబిల్. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పగలగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నము చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చుచుండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన వారిలో యూదా రాజుల్లో అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. హల్లెలూయా. చాలా చక్కటి సాక్ష్యం హిజ్కియా గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఒకటి, దావీదు వలె దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడుచుకున్నాడు. 2, దేవుడు అసహించుకునే విగ్రహారాధనను నిర్మూలన చేశాడు. 3, దేవుని యందు విశ్వాసం ఉంచి నడుచుకున్నాడు. 4, దేవుని దృష్టి ఎదుట యథార్థంగా నడుచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ హిజ్కియా కలిగి ఉండటం వల్ల ఏం జరిగింది? ఇవన్నీ కలిగి ఉండటం వల్ల, దేవుని దృష్టికి నీతిగా నడుచుకోవటం వల్ల, విగ్రహారాధనను నిర్మూలన చేయటం వల్ల, మరి దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల, దేవుని అనుసరించడం వల్ల హిజ్కియాకు కలిగిన లాభం ఏంటి? 6వ వచనం చదవండి. 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండి తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజు మీద తిరుగుబాటు అష్షూరు రాజుకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబాటు చేశాను. హల్లెలూయా. ఏమండి? దేవుని దృష్టికి నీతిగా నడుచుకున్నాడు, విగ్రహారాధన నిర్మూలన చేశాడు,
విశ్వాసం ఉంచాడు, దేవుని హత్తుకున్నాడు. దానివల్ల హిజ్కియాకి లాభమా, దేవుడికి లాభమా? హిజ్కియాకి లాభం. ఏంటి లాభం? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను వెళ్ళిన చోటెల్లా జయమిచ్చాడు. ఆ దినాన బలమైన అష్షూరు రాజుకి అతడు లోబడక తిరుగుబాటు చేశాడు. అలా తన రాజ్య పరిపాలన 14 సంవత్సరాలు కొనసాగింది. 25 సంవత్సరాల వయసులో హిజ్కియా రాజు అయ్యాడు. 14 సంవత్సరాలు దేవుని దృష్టికి నీతిగా, 14 సంవత్సరాలు విగ్రహాన్ని ఆరాధన నిర్మూలన చేసి, 14 సంవత్సరాలు దేవుని హత్తుకొని, 14 సంవత్సరాలు దేవుని యందు విశ్వాసం ఉంచి అతను కొనసాగటం వలన దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను వెళ్ళిన చోటల్లా జయమిచ్చాడు. అష్షూరు రాజు అంటే అందరికీ హడల్, కానీ హిజ్కియా అతనికి లోబడక తిరుగుబాటు చేశాడు. కానీ 14 సంవత్సరాలు అయిన తర్వాత అష్షూరు రాజు దగ్గరలో పక్కూరుకు వచ్చాడు. లాకీష్ అనే పట్టణానికి తన సైన్యంతో వచ్చాడు. అప్పటికే ఈ 10 గోత్రాలు కలిగిన ఇశ్రాయేల్ రాజ్యం అష్షూరు రాజ్యంలో కలిసిపోయింది. ఒక పక్కన తమ సహోదరులు అష్షూరు రాజ్యంలో కలిసిపోయారు. ఇంకో పక్కన బలవంతుడైన అష్షూరు రాజు సన్హెరీబు అనేవాడు లాకీష్ పట్టణం దాకా వచ్చాడు. హిజ్కియా ఏం చేశాడంటే తొందరపడ్డాడు, కాళ్ళ బేరానికి వచ్చాడు. ఎవరు కాళ్ళ బేరానికి వచ్చాడు చెప్పండి? ఎవరికైతే లోబడలేదో, ఎవరికేమేదైతే తిరుగుబాటు చేశాడో ఆ శత్రువుకి కాళ్ళ బేరానికి వచ్చాడు. 13వ వచనం చదవండి. 18వ అధ్యాయం 13వ వచనం నుండి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందు అష్షూరు రాజునద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడలా నీవు నా మీద మోపిన దానిని నేను భరించదునని వర్తమానము చేయగా అష్షూరు రాజు యూదారాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండిని 60 మణుగుల బంగారమును జర్మానాగా విడిపించాడు. హల్లెలూయా. సైన్యాన్ని పంపించాడు అష్షూరు రాజు. పక్కనే లాకీష్ పట్టణంలో దిగాడు. హిజ్కియా భయపడిపోయాడు, కాళ్ళబేరానికి వచ్చాడు. దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని హత్తుకున్నవాడు, విగ్రహారాధనను నిర్మూలన చేసినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడుగా పేరు పొందినవాడు. శత్రువు దగ్గర రాగానే ఏం చేశాడు? కాళ్ళ బేరానికి వచ్చాడు. అష్షూరు రాజు కబురు చేశాడు, అయ్యా నా వల్ల తప్పు జరిగిపోయింది, నువ్వు ఎంత కట్టమంటే అంటే కడతా. ఏం కట్టమంటావు అన్నాడు. ఆడన్నాడు 600 మడుగులు వెండి 60 మడుగుల బంగారం పంపించు అన్నాడు. హిజ్కియా ఏం చేశాడు? గబగబా తన నగరంలో ఉన్న వెండి అంతా మూట కట్టించాడు. తన ఇంటి తలుపులకి, తన ఇంటి స్తంభాలకి, దేవాలయ తలుపులకున్న బంగారం అంతా తీయించి మూట కట్టి ఆడికి పంపించాడు. హిజ్కియా చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే దేవుని వైపు చూడకుండా అష్షూరు రాజుకు భయపడ్డాడు. మూట తీసుకున్నాడు, సంతోషించాడా? 600 మడుగులు వెండి
60 మడుగులు బంగారం పంపిస్తే సంతోషించాడా? తన మనుషులను రెచ్చగొట్టారా, ఎలాండి ఆ హిజ్కియాకి చెప్పండి, నా చేతిలో ఉండి ఎవడు కాపాడలేడు, మీ దేవుడు కూడా కాపాడలేడు, మర్యాదగా లొంగిపోతావా లేక స్వాధీనం చేసుకుంటావా, స్వాధీనం చేసుకోమంటావా? నేను ఏ దేశానికి వెళ్ళినా అక్కడున్న ఏ రాజు నా చేతిలో ఉండి వాళ్ళని కాపాడలేదు. మీ దేవుడే పాటాడు. ఆ యెరూషలేములో ఆ బలిపీఠం దగ్గర మీరు ప్రార్థన చేస్తారు, ఆ దేవుడు ఏ గొప్పవాడు, నా చేతిలో ఉండి మిమ్మల్ని కాపాడగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అని సవాల్ చేసినప్పుడు హిజ్కియా భయపడిపోయి గోనెపట్టు కట్టుకొని దేవాలయానికి వెళ్ళి దైవజనుడైన యెషయా దగ్గరికి తన మనుషుల్ని పంపించాడు. ఇది ముందు చేస్తే బాగుండేది. ఎప్పుడు చేశాడు? ముందు చేయలా. ముందు ఏం చేశాడు? కాళ్ళబేరానికి వచ్చి మూట పంపించాడు. మూట చూసుకున్నాడు, మురిసిపోయాడా? ఈ మూటలోనే ఎంత ఉంది. పిల్లలు పుట్టవచ్చును కానీ కనుటకు శక్తి చాలే. జీవము కలిగిన దేవుడైన యెహోవాను తిరస్కరించుటకు ఈ అష్షూరు రాజు సేవకులు చేస్తున్నది నీ దేవుడైన యెహోవా. ఎవరంట? ఏమన్నాడు హిజ్కియా? నీ దేవుడైన యెహోవా. ఎవరు దేవుడు? యెషయా దేవుడా? ఏమంటాడు? నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని, నీ దేవుడైన యెహోవా వారిని అతన్ని గద్దించినేమో, కాబట్టి నిలిచి ఉన్న శేషం కొరకు హెచ్చుగా ప్రార్థించి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నవాడే. ఒకప్పుడు హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. ఒకప్పుడు హిజ్కియా దేవుని హత్తుకున్నవాడే. ఒకప్పుడు హిజ్కియా విగ్రహారాధన అసహించుకున్నవాడే. కానీ శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడక శత్రువుకు లొంగిపోయి, అదే సమయంలో అతను వాడుతున్న పదజాలం నీ దేవుడైన యెహోవా. హిజ్కియా దేవుడు కదా? హిజ్కియా దేవుడు కదా? ఆయన జీవం కలిగిన దేవుడు యెషయాకే దేవుడా? హిజ్కియాకి దేవుడు కాదా? ఇక్కడ గమనించాలి. చాలామంది ఈ వ్యత్యాసాన్ని గమనించరు. హిజ్కియా జీవితంలో వ్యత్యాసం వచ్చింది. ఒకటి భయపడ్డాడు, రెండు మరి ఆ లంచం ఇచ్చాడు. ఆయన శత్రువు మీదకి వచ్చే కృంగిపోయి తొందరపాట్లు అంటున్నాడు నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన. విన్నాడేమో, అతన్ని గద్దిస్తాడేమో. నిలిచిన శేషం కొరకు ఆల్రెడీ 10 గోత్రాలు ఉన్న రాజ్యం అష్షూరు రాజు వశం అయిపోయింది. నిలిచి ఉన్న ఈ యూదా రాజ్యం కొరకు నువ్వు హెచ్చుగా. యెషయా మనుషులకి, హిజ్కియా మనుషులకి యెషయా ప్రభు చేశాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు అతడు నా గురించి పలికిన మాటలకి నువ్వు భయపడద్దు. అతడు ఒక వదంతి విని తన దేశానికి పారిపోతాడు. అతని దేశంలోనే అతని కత్తి చేత అతను కోల్ చేస్తాను. 185,000 మందితో వచ్చిన అష్షూరు రాజు ఒంటరిగా పారిపోయి, పరలోకం నుండి వచ్చిన దేవదూత అష్షూరు సైన్యం మొత్తగా
వారు నిర్జీవుల వలె పడినప్పుడు వాడు ఒంటరిగా పారిపోయి తన దేవతా గుడిలోకి వెళ్ళిపోయాడు. అష్షూరు రాజ్యానికి రాజధాని ఏంటి? బైబిల్ బాగా చదువుతారుగా. అష్షూరు రాజ్యానికి రాజధాని ఏంటి అండి? నినివే పట్టణం. ఏం చెప్పండి? నినివే మహానగరం. ఆ రోజుల్లో అది అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని. నినివే పట్టణానికి వెళ్ళి తన దేవతా గుళ్ళోకి వెళ్ళి తన దేవత ముందు అతను మోకరించి ప్రణమిల్లి ప్రార్థన చేస్తూ ఉంటే సొంత కొడుకులే వచ్చి కత్తితో వాడిని పంపించేశాడు. హల్లెలూయా. ఇది గతం. హిజ్కియా గతం. గతం ఎంతో ఘనం. 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం మొదటి నుండి మనం గమనిస్తే ఆ దినములలో ఏ దినములలో? ఆ దినములలో ఏ దినములలో? హిజ్కియా మరి అష్షూరు రాజుకు భయపడి లంచమిచ్చి కృంగిపోయి అతను ఎంతో వేదన చెందిన పరిస్థితిలో దేవుడు తన దూతను పంపించి అష్షూరు సైన్యమును నిర్వీర్యం చేసి అష్షూరు రాజును వాడి కన్న కొడుకుల చేతిలోనే హతం చేసిన ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. హల్లెలూయా. ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు హిజ్కియా వయసు 39 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 39 సంవత్సరాలు. 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 14 సంవత్సరాలు అతని జీవితంలో దీవెనకరంగా కొనసాగింది. ఆ తర్వాత అతనికి మరణకరమైన రోగం వచ్చింది. అది హిజ్కియా జీవితానికి టర్నింగ్ పాయింట్. హిజ్కియా జీవితం మలుపు తిరిగిన సమయం. మరణకరమైన రోగం వచ్చి మంచాన పడి సావసిద్ధంగా ఉన్న హిజ్కియా దగ్గరికి దేవుడు కబురు పెట్టాడు. ఎవరి ద్వారా? యెషయా ప్రవక్త ద్వారా. యెషయా వచ్చి హిజ్కియాతో అన్నాడు, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకో కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. 3 మాటలు. హిజ్కియా నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు బతకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. హిజ్కియా మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఒక గొప్ప విజయం, ఒక గొప్ప విజయం. వెంటనే గొప్ప అపాయం. ఆ గొప్ప అపాయకరమైన పరిస్థితిలో హిజ్కియా మంచం మీద నుండి లేవలేని స్థితిలో గోడ తట్టుకు ముఖం తిప్పుకొని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా నేను సమస్తము ఎట్లు జరిగించితినో అమ్మా కృపతో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. అయ్యా యెహోవా నీ దృష్టికి అనుకూలంగా యథార్థంగా నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా బ్రతికానో కృపతో జ్ఞాపకం చేసుకో. హిజ్కియా దేవుని ముందు ఏం పెట్టాడు? అయ్యా నా యథార్థతను, నా నీతిని, నీ దృష్టికి నేను అనుకూలంగా నడుచుకున్న దాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. మరణవార్త చెప్పిన ఆయన రాజుగారి కోట దాటి వెళ్ళకముందే దేవుడు మరలా హిజ్కియా దగ్గరికి పంపించాడు. ఒక శుభవార్తతో పంపించాడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలామంది
గొప్ప గొప్ప బోధకులు కూడా తప్పుగా చెప్తున్న ఒక విషయం ఏంటంటే, హిజ్కియా ప్రార్థనకి జవాబు అతని యథార్థతను బట్టి, అతని నీతిని బట్టి, అతడు దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకుంటాన్ని బట్టి అని చెప్తున్నారు. కాదు కాదు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ప్రార్థనకు జవాబు అతని యథార్థతను బట్టి కాదు, అతని నీతిని బట్టి కాదు, అతడు దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్న దాన్ని బట్టి అంతకన్నా కాదు. ఒక ఆయన అన్నాడు, దేవుడితో ఎంత ధైర్యంగా చెప్పాడండి హిజ్కియా. దేవుని దృష్టికి, అయ్యా నీ దృష్టికి నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో, అనుకూలంగా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకొని ఎంత ధైర్యంగా చెప్పాడండి అంటున్నాడు. కాదు కాదు. వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. వాక్యమే మనకి ఆధారం. దేవుడు హిజ్కియా యథార్థతను బట్టి, అతని నీతిని బట్టి, అతడు దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకుంటాన్ని బట్టి అతని ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. ఇస్తే ఏమనాలి? హిజ్కియా, నీ యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి, నా దృష్టికి నువ్వు అనుకూలంగా నడుచుకున్న దాన్ని బట్టి నీకు జవాబు ఇచ్చానయ్యా అనాలి. దేవుడు అలా అన్నాడా? ఏమన్నాడు యెషయాతో? నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు వెళ్ళి నేను చెప్పేది చెప్పు. నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా. అండ్ ఒక్కసారి ఆగుదాం. నీ దేవుడైన యెహోవా అన్నాడా? ఏమన్నాడు? నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా. ఎందుకని? యెషయా గారితో ఏం చెప్పాడేనా? నీ దేవుడికి అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? హిజ్కియా, నీ పితరుడైన దావీదుకు దేవుడైన నేను సెలవిస్తానయ్యా. నీ యథార్థతను బట్టి కాదు, నీ నీతిని బట్టి కాదు, నీ భక్తిని బట్టి కాదు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నీ కన్నీటిని బట్టి. హిజ్కియా ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు దావీదును బట్టి, హిజ్కియా కన్నీటిని బట్టి. నమ్మినోళ్ళు ఆమేనందాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా. సరే, ఆ కింద ఇంకో మాట అన్నాడు చివరిలో, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణం, ఈ దేశమును కాపాడుతాను. కాబట్టి హిజ్కియా ప్రార్థనకు జవాబు హిజ్కియా యథార్థతను బట్టి కాదు, హిజ్కియా నీతిని బట్టి కాదు, హిజ్కియా దృష్టికి, దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోవడాన్ని బట్టి కాదు. కొంతమంది తెలియక మాట్లాడుతుంటారు. హిజ్కియా యథార్థవంతుడైతే, హిజ్కియా నీతిపరుడైతే, యెహోవా దృష్టికి అనుకూలంగా నడుచుకుంటే మరణకరమైన రోగం వచ్చేది కాదు. దేవుడు ఎవరి జీవితాలతో ఆడుకోడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఎవరు పచ్చగా ఉంటే వాళ్ళని చూసి దేవుడి కళ్ళలో నిప్పులు పోసుకోడు. తెలియక మాట్లాడుతూ ఉంటారు. హిజ్కియా దేవునికి ఎడమయ్యాడు. హిజ్కియా దేవునికి ఎడమయ్యాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఆ అష్షూరు రాజు దగ్గర తాగడబెట్టాడు. దేవాలయానికి తలుపులకున్న బంగారం, తన నగరకున్న బంగారం, తన దగ్గరున్న వెండిని వాడికి లంచం ఇచ్చి, కాళ్ళబేరానికి ఇచ్చి వచ్చి వాడు నెత్తి మీదకి సమస్య తెచ్చుకున్న తర్వాత దేవుడి కృప చేత అష్షూరు రాజు ద్వారా జయం వచ్చింది. ఆ సంగతి గ్రహించడానికి దేవుడు మరణకరమైన రోగం గుండా హిజ్కియా జీవితాన్ని నడిపించాడు. హిజ్కియా యథార్థతను బట్టి కాదండి జవాబు వచ్చింది. హిజ్కియా నీతిని బట్టి కాదండి, హిజ్కియా భక్తిని బట్టి కాదండి. ఇక్కడ మైక్ పట్టుకున్న నాకు కానీ, మందిరంలో కూర్చున్న నీకు కానీ, మన ప్రార్థనలకు జవాబు మన భక్తిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన యథార్థతను బట్టి కాదు,
మన జీవితంలో ఎంత భక్తి ఉందో ఓ పక్కన భక్తి ఎంత ఉంటుంది ఖచ్చితంగా. మన జీవితంలో ఎంత నీతి ఉందో ఒక పక్కన మాయని మచ్చగా ఎన్నో దోషాలు మనలో ఉంటాయి. కనుక అనుదినము దేవుని వాక్యపు వెలుగులో మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని నా అంత భక్తిపరుడు, నా అంత యథార్థవంతుడు, నా అంత నీతిపరుడు ఎవడు లేడనే భ్రమలో ఉండదు దయచేసి. అది మనకి ఎప్పటికీ మంచిది కాదు. దేవుడు అంటున్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నేను నిన్ను బాగు చేస్తున్నాను. 3వ దినానికి నువ్వు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఏమిచ్చాడు హిజ్కియాకి? 1 స్వస్థత ఇచ్చాడు, 2 లేవనెత్తాడు, 3 ఆయుష్నిచ్చాడు. మరణకరమైన రోగాన్ని బాగు చేశాడు. మంచం మీద లేవలేనాడు 3వ రోజుకల్లా నడుచుకుంటా దేవాలయం మెట్లకి గుళ్ళకెట్టేటట్టు చేశాడు. 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడు. మరి దేవుడిచ్చిన వాటిని, కృపచేత దేవుడిచ్చిన వాటిని, తాను జయించలేని శత్రువు మీద జయమిచ్చిన దేవుని పట్ల, తనను స్వస్థపరిచిన దేవుని పట్ల, తనకు శక్తినిచ్చిన దేవుని పట్ల, తనకు ఆయుష్నిచ్చిన దేవుని పట్ల హిజ్కియా ఎలా నడుచుకున్నాడు? నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన నాటి నుండి నేటి వరకు ఎన్నో విజయాలు ఇచ్చాడు. సమస్యల మీద, శ్రమల మీద, అనారోగ్యాల మీద, ఇబ్బందుల మీద, ఆర్థిక ఒత్తిళ్ళ మీద, మనుషులు పెట్టిన నిందల మీద, మనకు వచ్చిన కోర్టు కేసుల మీద, వీటన్నిటి మీద దేవుడు మనకు జయం ఇచ్చాడు. మనం రోగమే శయ్య మీద ఉన్నప్పుడు ఆయన మనల్ని లేవనెత్తాడు, రోగము కలుగగా బాగు చేశాడు. మనం దిక్కులేని వారిగా ఉన్నప్పుడు ఆయన మన దిక్కుగా ఉన్నాడు. మనం ఎవరికి పనికిరాని వారిగా ఉన్నప్పుడు ఈ రోజున అందరి మధ్యలో మనల్ని ఉన్నతంగా నిలబెట్టాడు. అలాంటి ప్రభువుకు మనం ఏం చేస్తున్నాం? ఆయన ఇచ్చిన దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? హిజ్కియాకు తాను జయించలేని అష్షూరు రాజు మీద జయమిచ్చాడు, మరణకరమైన రోగం నుండి విడుదలిచ్చాడు, అతని ప్రార్థన అంగీకరించాడు, అతని కన్నీరు తుడిచాడు, అతనికి శక్తినిచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఏం చేశాడు హిజ్కియా? దేవుడిచ్చిన 15 సంవత్సరాల ఆయుష్ని ఏం చేశాడు? దేవుడిచ్చిన ఆ శక్తిని ఏం చేశాడు? దేవుడిచ్చిన జయాన్ని ఏం చేశాడు? దేవుడు ఇచ్చిన మరి ఆశీర్వాదాలను ఏం చేశాడు? ఆ 15 సంవత్సరాల జీవితం ఆయుష్ ఎలా జరిగింది? మనం చాలా వరకు అక్కడికి వచ్చి అయిపోతాం. అయ్యా హిజ్కియా ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చు, అక్కడే అయిపోతాం. ఆ 15 సంవత్సరాలు ఏం చేశాడు హిజ్కియా? ఆ ఆరోగ్యాన్ని ఏం చేశాడు హిజ్కియా? ఆ జీవితాన్ని ఏం చేశాడు హిజ్కియా? హిజ్కియా జీవితంలో జరిగింది ఏంటంటే, ఆ చివరి 15 సంవత్సరాలు మురిసిపోయాడు, మరిచిపోయాడు. ఏం చేశాడండి? మురిసిపోయాడు, మరిచిపోయాడు. మనం కూడా అంతేగా. దేవుడు చేసిన మేళ్ళు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన దీవెనలు, దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన వనరులు, దేవుడిచ్చిన సామర్థ్యం, దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన సంపాదన, దేవుడిచ్చిన స్వస్థత, దేవుడిచ్చిన ఉన్నతమైన స్థితిని చూచి మనం కూడా చాలాసార్లు మురిసిపోతున్నాం, మర్చిపోతున్నాం. మంచిదేనంటారా? మురిసిపోవడం మంచిదేనా? హిజ్కియా మురిసిపోయాడు. మనం మురిసిపోకూడదు, దేవుని మహింపరచాలి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చింది, అది పొందిన నాటి నుండి మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని బట్టి దేవుని మహింపరచాలి, అంతేగాని మురిసిపోకూడదు. హిజ్కియా మురిసిపోయాడు అంటానికి కారణం ఏంటంటే, ఒకసారి చదవండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం
12వ వచనం చదవండి. ఆ కాలమందు బబులోను రాజును హిజ్కియా రోగి అయిన సంగతి విని వినబడలా. పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్తమును సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలలను తన పదార్థములతో ఉన్న సమస్తమును వారికి చూపించను. ఏమంటే ఏం చేశాడు? బబులోను రాజంట హిజ్కియా రోగి అన్నాడని తెలుసుకొని ఒక లెటర్ రాసి కానుకలు ఇచ్చి తన మనుషులు పంపిస్తే మురిసిపోయిన హిజ్కియా ఏం చేశాడు? ఉన్నవి లేనివన్నీ వాళ్ళ ముందు ఎట్టేశాడు. తీసుకెళ్ళి ఇదిగో ఇది నా ఆయుధశాల, ఇదిగో నా దగ్గరున్న వెండి, ఇదిగో నా దగ్గరున్న పరిమళ తైలాలు గంధవర్ణాలు, ఇదిగో మా దగ్గర సంపద అని అన్నీ చూపించాడంట. ఎందుకు చూపించుంటాడు? మన ఇంటికి ఎవరిని వస్తే బీరువాలో అన్ని తీసి చూపిస్తే ఎందుకు చూపిస్తాం? ఎచ్చు ఏంటండి? ఎచ్చు కదా, ఎచ్చుకుపోయాడు అయ్యగారు. ఇసుకే ఎచ్చుకుపోయాడు. మురిసిపోతే మనం ఎచ్చుకుపోతామండి. ఎచ్చుకుపోతే అంతా ఎత్తుకుపోతాడు. హల్లెలూయ. అదే జరిగింది. ఏ బబులోను రాజు నుండి మనుషులు వచ్చారో వాళ్ళకి హిజ్కియా మురిసిపోయి ఎచ్చుతో ఏమైతే చూపించాడో అందులో ఒక్కడి కూడా అక్కడ ఉండకుండా ఆ తర్వాత దినాల్లో నెబుకద్నెజరు అనేవాడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. కారణం ఏంటి? దేవుడిచ్చిన వాటి విషయంలో మురిసిపోయాడు, ఎచ్చుకుపోయాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి యుద్ధానికి రావడానికి కారణం ఏంటంటే హిజ్కియా యొక్క ఎచ్చే. చూడటానికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి కొంచెం మర్యాద చేసి పంపించి సరిపోయేది. ఏం చేశాడు? మొత్తం చూపించేశాడు. ఇది నా బలం, ఇది నా ఘనత, ఇది నా శక్తి, ఇది నా వనరులు, ఇది నా ధనం, ఇది నా దగ్గరున్న గొప్ప అని చూపించాడు. ఆ ఎచ్చు యెరూషలేములో ఒక్క బంగారపు మొక్క కూడా లేకుండా చివరికి దేవాలయంలో దేవుని కొరకు వాడే బంగారు పాత్రలతో సహా నెబుకద్నెజరు ఎత్తుకెళ్ళిపోవటానికి కారణమైంది. ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో మేలు చేశారు. దయచేసి మురిసిపోయి ఎచ్చుకుపోబాకండి, గర్వపడబాకండి. దేవుడు చేసిన ప్రతి దాని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండండి. మన జీవితాంతము ఆయన స్తుతించిన మనం రుణస్థులమే. ఆయన ఎప్పటికీ మనకు రుణస్థుడు కాదు, మనకు అన్యాయం చేసేవాడు కాదు. ఒకప్పుడు హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, ఒకప్పుడు హిజ్కియా విశ్వాసం ఉంచినవాడు, ఒకప్పుడు హిజ్కియా దేవుని హత్తుకున్నవాడు, ఒకప్పుడు హిజ్కియా మరి దేవుని వల్ల జయాలు పొందినవాడే. అష్షూరు రాజుకు లంచం ఇచ్చి లొంగిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నప్పుడు దేవుడు అతని రాజ్యాన్ని కాపాడాడు. అతన్ని సరిచేయటానికి మరణకరమైన రోగాన్ని దేవుడు అనుమతించినప్పుడు ఆయన కన్నీటిని చూచి అతనిని స్వస్థపరిచాడు.
అతని ప్రార్థన విన్నాడు, అతన్ని ఆయుష్నిచ్చాడు, శక్తినిచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. అతను దానిని దుర్వినియోగం చేసుకున్నాడు. కారణం, మురిసిపోయాడు. దేవుడిచ్చిన వాటిని చూచి మురిసిపోవద్దు. ఓ, ఒకప్పుడు నా పరిస్థితి ఇది. ఈరోజు చూడండి ఎంత మంచి ఇల్లు కట్టుకున్నాను. ఓ, ఒకప్పుడు నేను సైకిల్ మీద వెళ్ళేదాన్ని, ఇప్పుడు చూడండి నా పరిస్థితి ఏంటి. ఓ, ఒకప్పుడు నేను అప్పు చేస్తాను, ఇప్పుడు చూడండి తిప్పుతున్నాను. తిప్పుతున్నారా? తిప్పుతున్నారా? వద్దు, ఆ తిప్పడం ఆపేయండి. అది రక్తపు కూడు. రక్తపు కూడు. వడ్డీ వ్యాపారం చేయకూడదు. విశ్వాసులు వడ్డీ వ్యాపారం చేయకూడదు. విశ్వాసులు వడ్డీ వ్యాపారం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా అంటే ఏదైనా చిన్నగా వాళ్ళ సహాయం చేయి. నువ్వు సహాయం చేస్తే దేవుడు దీవిస్తాడు. కానీ వడ్డీ వ్యాపారం చేత ఆస్తులు సంపాదించి, మా దగ్గర ఒక అతను ఉన్నాడు, ఒక సంఘానికి పెట్టుబడి అంతా ఆ వడ్డీ వ్యాపారే. ఫలానాయనండి అంటారు. వడ్డీ వ్యాపారుల చేత సంఘాలు నడిపించబడకూడదు. ఆమేన్, ఆమేన్. విశ్వాసుల చేత నడిపించబడాలి. కష్టజీవుల చేత నడిపించబడాలి. దేవుడిచ్చిన దాంతో సమృద్ధి కల్లో నుండి దేవుడు హెచ్చించిన కొలది గుప్పిలు విప్పే వారి చేత సంఘాలు నడిపించబడాలి. తెప్పబాకండి ఎవరు దయచేసి. అతడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకొనడు. ఆ ప్రకారము చేయవాడు ఎన్నటికీ కదల్చబడడు. ఎక్కడుంది ఇది? కీర్తనలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. 15వ కీర్తన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఇసుకే ఏం చేశాడు? మురిసిపోయాడు. రెండవది, ఇసుకే చేసిన భయంకరమైన రెండవ పాపం, మరిచిపోయాడు. హల్లెలూయా. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి, ఆ 15 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక కొడుకుని ఇచ్చాడు హిజ్కియాకి. ఆ కొడుకు పేరు మనష్షే. మనష్షే అంటే మరిపించుట అని అర్థం. మనష్షే అంటే ఏంటి? మరిపించుట. బైబిల్లో మొట్టమొదటిగా ఈ పేరు ఒక ఆయన పెట్టాడు తన కొడుక్కి. ఎవరు పెట్టారు? ఇంకో మనిషి ఉన్నాడు బైబిల్లో. కాదండి, యోసేపు. యోసేపు. యోసేపు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు విడిపించి సింహాసనాన్ని మీద కూర్చోబెట్టినప్పుడు ఫరో అతనికి వివాహం జరిగిస్తగా పుట్టిన మొదటి కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాడు. హల్లెలూయా. మనష్షే అంటే మరిపించుట. దేవుడు నా బాధలు, నా కన్నీరు, నా శ్రమలు, నా శోధనలు అన్నీ మరిపించాడని యోసేపు తన కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. అయితే దేవుని గొప్ప ఉచితమైన కృపను బట్టి ఇశ్రాయేలు 12 గోత్రాల్లో యాకోబు తన 10 మంది కొడుకులకి ఒక్కొక్క గోత్రాన్ని ఇస్తే, యోసేపు 2 కుమారుల మీద 2 గోత్రాలు ఉన్నాయి. ఒకటి మనష్షే, ఇంకోటి ఎఫ్రాయిము గోత్రం. ఈ ఎఫ్రాయిము గోత్రాన్ని యోసేపు గోత్రాన్ని కూడా పిలుస్తారు. ఎఫ్రాయిము యోసేపు యొక్క 2వ కుమారుడు. ఇది యాకోబు 12 మంది కొడుకుల్లో ఒక ఆయన్ని దేవుడు ఒక గోత్రాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, లేవి గోత్రాన్ని. ఆ లేవి గోత్రంలో ఉన్న ఖాళీని దేవుడు యోసేపు కుమారుతో నింపాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? 12 గోత్రాల్లో ఆ 12 మంది పేర్లు యాకోబు పిల్లలు కాదు. అందులో 2 ఎవరి పిల్లలు? యోసేపు పిల్లలు, మనష్షే, ఎఫ్రాయిం. హల్లెలూయా. యోసేపు
తన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి తనకు కుమారుడు ఇచ్చినప్పుడు నా దేవుడు నన్ను మరిపించాడని మనష్షే అని పేరు పెట్టాడు. అదే పేరు హిజ్కియా తన కుమారుడు కూడా పెట్టాడు. అక్కడ యోసేపు బాధలు, కష్టాలు, శ్రమలు మర్చిపోయాడు కానీ దేవుడిని మర్చిపోలా. ఇక్కడ హిజ్కియా కుమారుడి మత్తులో దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుడు తనకిచ్చిన కుమారుణ్ణి బాగా ప్రేమించాడు. ఎంతగా అంటే వాడు దేవుడు లేనివాడిగా పెరిగాడు. మనష్షే దేవుడు లేనివాడిగా పెరిగాడు. హిజ్కియా జీవితంలో అన్ని అద్భుతాలు జరిగినాయి కదా. హిజ్కియా వాటిని తన కొడుకు చెప్పుంటాడంటారా? చెప్తే వాడు ఎందుకు పాడవుతాడు? పాడేవాడు కాదు. తన కన్నీరు, తనకు దేవుడు ఇచ్చిన జయము, దేవుడు తనకిచ్చిన ఆయుష్, దేవుడు తను బాగు చేసింది, దేవుడు తనను లేవనెత్తింది. హిజ్కియా ఒకవేళ మనష్షేకు చెప్తే వాడు పాడేవాడు కాదు. ఏలీ తన కుమారులు దుర్మార్గులు అయిపోయారు. ఎందుకు దుర్మార్గులు అయిపోయారు? ఏలీ కుమారులు ఇద్దరు మహ్లోను, క్షమించాడు, ఓఫ్ని, ఫీనెహాసు ఎందుకు దుర్మార్గులు అయిపోయారు? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారైనందున మిక్కిలి దుర్మార్గులై. ఏమండి, ఏలీ కుమారులు ఎందుకు పాడైపోయారు? మన పిల్లలు ఎందుకు పాడైపోతారు? మనం మంచి ప్రార్థన పరులమే, మనం మందిరానికి వస్తున్నామే, మన ప్రభువుని నమ్ముకున్నామే, మన పిల్లలు ఎందుకు పాడైపోతారు? మనం ఎరిగిన దేవుణ్ణి వాళ్ళు ఎరగట్లా, మనం తెలుసుకున్న దేవుని వాళ్ళకి తెలియచేయట్లా, మనం నమ్ముకున్న దేవుని వైపు వాళ్ళని నడిపించట్లా, మన పట్ల దేవుడు చేసిన కార్యాలను వాళ్ళతో చెప్పట్లా. పిల్లలను చూసుకొని మర్చిపోతున్నాం, అంతా మురిసిపోతున్నాం, మర్చిపోయాడు. నిజంగానే మనష్షే అని పేరు పెట్టి, మరిపించు అని పేరు పెట్టి కొడుకుని చూసి అంతా మర్చిపోయాడు. 12 సంవత్సరాల వయసులో ఈ మనష్షే అనేవాడు రాజు అయ్యాడు. 12 సంవత్సరాలు తన కుమారుడిని దేవునిలో పెంచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు హిజ్కియాకి. కానీ పెంచలా. ఫలితం మనష్షే అంత భయంకరుడు మరొకడు లేడు. మనష్షే అంత దుర్మార్గుడు మరొకడు లేడు. మనష్షే అంత విగ్రహారాధికుడు మరొకడు లేడు. 10 గోత్రాలు కలిగిన ఇశ్రాయేలు రాజ్యంలో అందరికంటే క్రూరుడు, మూర్ఖుడు, దుర్మార్గుడు అహాబు అయితే, 2 గోత్రాలు కలిగిన దావీదు వంశానికి చెందిన యూదా రాజ్యంలో అందరికంటే క్రూరుడు, మూర్ఖుడు, దుర్మార్గుడు మనష్షే. ఎవరబ్బాయి? సన్ ఆఫ్ హిజ్కియా. ఏం చేశాడు ఈ మనిషి అనేవాడు? తన తండ్రి ఏ దేవతా స్తంభాలు పడగొట్టాడో, ఏ దేవతల ఆలయాలు పడగొట్టాడో వాటన్నింటిని పెట్టాడు. ప్రతి పచ్చని చెట్టు కింద పూజ చేయించాడు. జ్యోతిష్యాలు, శకునాలు వాడికి చేశాడు. తన కుమారుల్ని అగ్నిగుండంలో దాటించాడు. దేవాలయంలో అషేరు దేవతకు, యెహోవా దేవుని కొరకు నిర్మించబడిన దేవాలయంలో అషేరు దేవతకు గుడి కట్టాడు. ఆ దేవాలయం అంతా అన్ని దేవతల బలిపీఠాలతో నింపేశాడు. ఒక విచారకరమైన సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు యూదా రాజులందరిలో ఎక్కువ కాలం పరిపాలించింది ఈ మనష్షేనే. హల్లెలూయ. ఎన్నేళ్ళు పరిపాలించాడు? 55 సంవత్సరాలు పరిపాలించాడు. 12 ఏళ్లకు రాజు అయ్యాడు. 55 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుడు బబులోను రాజు చేతికి యూదా రాజ్యాన్ని అంత త్వరగా అప్పగించడానికి కారణం మనష్షే.
ఎవరు మనసే? ఎవరండి మనసే? హిజ్కియా కుమారుడు. హిజ్కియా దేవుని దృష్టికి నీతిగా నడుచుకున్నవాడే, విశ్వాసం వచ్చినవాడే, హత్తుకున్నవాడే, దేవుని ప్రేమించిన వాడే కొడుకెందుకు పాడైపోయాడు? వాడిని ప్రభువులో పెంచల. కుమారుని చూసి మురిసిపోయాడు, ఆరోగ్యాన్ని చూసి మురిసిపోయాడు, ఆయుష్ను చూసి మురిసిపోయాడు, సంపదలు చూసి మురిసిపోయాడు, కుమారుని చూసి మరిచిపోయాడు దేవుణ్ణి. కుమారుడికి దేవుని అందించలేదు. దాని ఫలితం మనం చాలా గొప్పడుగా, అయ్యో ప్రార్థన చేసి 15 సంవత్సరాలు ఆయుష్ పొందాడని మనం గొప్పలు చెప్పుకుంటున్న హిజ్కియా కొడుకు శాపానికి కారకుడైపోయాడు. కారణం, హిజ్కియా దేవుడు తనకిచ్చిన వాటిని ఏం చేశాడు? వాటి విషయంలో దేవుని మహింపరచవలసిందిగా మురిసిపోయాడు. దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకొని దేవుని గణపరచవలసిన స్థానంలో దేవుణ్ణే మరిచిపోయాడు. హిజ్కియా కుమారుడు హిజ్కియాని దేవుడిని మరిచిపోయేటట్టుగా చేశాడు. మన పిల్లలు కూడా అంతేనా? మన పిల్లలు చూసి మురిసిపోతున్నావా? నువ్వేరా నా బంగారం, నువ్వేరా నా సమస్త, నేను బతికేది నీ కొరకేరా. బతుకు ఆడి కొరకే. మనం బతకాల్సింది ఆడి కొరకు కాదు, పిల్లల కొరకు కాదు. మనం బతకాల్సింది ప్రభు కొరకు. నిన్ను బతికిచ్చింది ఆయన, నిన్ను బాగు చేసింది ఆయన, నీకు మేలు చేసింది ఆయన, నిన్ను ఆదరించింది ఆయన, నిన్ను దీవించింది ఆయన, నిన్ను స్వస్థపరిచింది ఆయన. ఆయన కొరకు కాకుండా పిల్లల కొరకు బతుకుతావా? అందుకే నా దేవుడు నీకు ఆశనిచ్చింది, అందుకే నా ఆరోగ్యాన్ని ఇచ్చింది. పిల్లల్ని ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. హిజ్కియా దేవుడు తనకిచ్చిన వాటి విషయంలో మురిసిపోయాడు, మరిచిపోయాడు, శాపగ్రస్తుని లోకానికి అందించి వెళ్ళిపోయాడు. మరి నీ పరిస్థితి ఏంటి? తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ప్రియమైన సహోదరి, ఒక్క నిమిషం. ప్రియమైన సహోదరుడు, ఒక్క నిమిషం. నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో జరిగినాయి. ఎంత భయంకరమైన అనారోగ్యంలో దేవుడు నిన్ను బాగు చేశాడు. ఎంత కన్నీటితో ఉన్నప్పుడు నిన్ను దేవుడు నీ కన్నీరు తుడిచాడు. ఎవరికి పనికిరాని వ్యక్తిగా ఉన్నప్పుడు, ఎవరు పట్టించుకున్నప్పుడు నిన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడు. వాటన్నిటిని బట్టి ప్రభువును మహింపరుస్తున్నావా? వాటన్నిటిని బట్టి ప్రభు గంత వస్తుందా? లేక హిజ్కియాలాగా మురిసిపోతున్నావా, మరిచిపోతున్నావా? ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయాన్ని తాకుతుండగా కప్పుకోబాకు దయచేసి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వర్ధిల్లడు, వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈ ఉదయకాలం మనం కడిగిన ముత్యాలం కాదు, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాల్ని చూచుకొని సరిచేసుకోవడానికి మరొక పునరుద్ధాన దినం ప్రభు ఇచ్చాడు. ఇతను ప్రభు బలను మీరు సమీపించబోతున్నారు. నేను యోగురాలను అనుకోవద్దు. మన యోగ్యత యేసయ్య శిలువ మాత్రమే. మన యోగ్యత ఆయన శిలువలో కాచిన రక్తం మాత్రమే. మన యోగ్యత ఆయన కృప మాత్రమే. మన యోగ్యత ఆయన మన పట్ల చూపుతున్న కనికరం మాత్రమే. ఆయన బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలు ఏరుకు తినే అర్హత నాకు లేదు, నీకు లేదు, ఎవరికి లేదు. పరీక్షించుకుందాం, సిద్ధపడదాం. ప్రభు శరీర రక్తంలో పాలు పంపులు పొందుదాం. పరిశుద్ధాత్మదేవుడు అట్టి కృపను దయచేయను గాక. దైవజనుల ప్రార్థనలో నడిపిస్తాం. ఆమేన్. ప్రభు బలలో మనం పాల్గొతున్నాము. అందరూ ప్రార్థన